టీడీపీకి బీజేపీ షాక్. పులి పిల్లి అయింది. ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిస్తే అది నేరమా? మామూలుగా అయితే కాదు, కానీ పచ్చకళ్ళతో చూస్తే అది పెద్ద నేరమే. ఆ పచ్చ కామెర్లకు భారతీయ జనతా పార్టీ సరైన మందే వేసింది. కర్ర కాల్చి వాతలెట్టడం అనే తరహాలో బీజేపీ వాతలు పెట్టడంతో తెలుగుదేశం పార్టీకి తత్వం బోధపడినట్లుంది. నిన్నటిదాకా పులిలా గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పిల్లిలా మారిపోయింది. వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంలో మాకేమీ అభ్యంతరం లేదు, అది తప్పు కూడా కాదు అంటూ సాక్షాత్తు కేంద్ర మంత్రి సుజనా చౌదరి సెలవిచ్చారు. అదే సమయంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అదే విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు. అవునా, నిజమా? అలాగైతే నిన్నటిదాకా టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద చేసిన ఆరోపణల సంగతి ఏంటి? బీజేపీ సమాధానం చెప్పి తీరాలంటూ టీడీపీ నేతలు ఇచ్చిన అల్టిమేటం మాటేంటి? చంద్రబాబు ఎంట్రీతో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఢిల్లీలో 6 గంటల రహస్య పర్యటనలో చంద్రబాబును బీజేపీ అధిష్టానం ఫుల్లుగా తోమేసి ఉండొచ్చు అన్న ఊహాగానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. పులి కాస్త పిల్లిలా మారిపోతే అలాగే అనుమానించాల్సి వస్తుంది. ఏమాత్రం విఘ్నత ప్రదర్శించకుండా నోటికొచ్చిందల్లా వాగేశారు మోదీ జగన్ భేటీ విషయంలో టీడీపీ నేతలు. ప్రధానిని ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత కలిస్తే అందులో తప్పు పట్టడానికేమీ ఉండదు. నిజంగానే మోదీ జగన్ రాజకీయాలే మాట్లాడుకుని ఉండొచ్చుగాక, కానీ ఆ కలయికే అక్రమం అని ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ విమర్శించడం సహజంగానే ప్రధానికి కోపం తెప్పిస్తుంది. మీతో కలిసి ఉండాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. ప్రధానినే అనుమానిస్తారా అంటూ బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవడంతోనే టీడీపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందనే విషయం స్పష్టమైపోయింది. ఇక ఇప్పుడు టీడీపీకి చెందిన ముఖ్య నేతలు జగన్ ఢిల్లీ టూర్ని తప్పు పట్టాల్సిన పని లేదు అని అనడంతో చచ్చిన పాము మళ్ళీ చచ్చినట్లయింది.